నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకుము అని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. దేవుడు కోపముతో గద్దిస్తున్నాడంట. మొదటి స్టెప్ ఇది. దేవుడు కోపముతో గద్దిస్తున్నాడంట. రెండవ స్టెప్ ఉగ్రతతో శిక్షిస్తున్నాడంట. మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకు దేవుడు గద్దిస్తాడు, ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఇది నా ప్రశ్నలు. ఒక చిన్న బిడ్డ చదువుకోకుండా వాడు సెల చూస్తూ ఆటలాడుకుంటూ అటు వెళ్ళేటప్పుడు ఆ తల్లి అంటది, ఆయన చదువుకోరా, మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే వాడు చదువుకోడు, కోపడుతుంది, కర్ర తీసుకున్నారే ఈ పగవతలు కూర్చో అంటే వాడు టైంతో అమ్మమ్మ కొట్టదమ్మ చదువుకుంటానమ్మా అని చెప్పాడు. చెప్పి చక్కగా పుస్తకాన్ని తీసుకొని కూర్చొని చదువుకుంటా 5 నిమిషాలు అవ్వగానే వాడు ఫ్రెండ్ గురించి పక్క ఉన్న సైన్ చేశాడు. ఈ పుస్తకం పెట్టేసి వెళ్ళిపోయాడు. చెప్పాడా అమ్మతో ఉంటానని, చదువుతానని చెప్పాడు కదా. కానీ ఎందుకు వెళ్ళాడు వాడు? మానవుడికి చెప్తాను వినండి, మానవుడు వింటాడు కానీ స్థిరముగా ఉండడు. మనం వింటాం కానీ మనలో స్థిరత్వం అనేది ఉండదండి. జాగ్రత్తగా ఆలోచించండి మాటలు. మనిషి వింటాడు కానీ స్థిరంగా ఉండడు. ఆ పెద్దవాడు విన్నాడు, రే కదలకుండా కూర్చో అన్నాను అనుకో, కాసేపు కదలకుండా కూర్చుంటాడు, కాసేపు మనకి ఎదురు తిరుగుతున్నాడు. ఎందుకంటే మనిషిలో స్థిరత్వం అనేది ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా నీ కోపము చేత గద్దింపమంటాడు. ఆయన గద్దించకపోతే పాడైపోతాడు. రే వినరా వాక్యం, చదువుకోరా, ఏం చేస్తావరా, నేను పోలీసు ఎస్ఐని అవుతాను తాతయ్య. మరి విను, ఎస్ఐ కాకపోతే మీరు గాడిని కాసుకోవాల్సి వస్తుంది. ఇంటే ఎస్ఐ అవుతాడు కానీ వినాలి కదా. వినండి నా పిల్లరా, మానవుడు భయంకరమైనటువంటి పరిస్థితులకు లోనవడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుని గద్దింపులకు లోబడినప్పుడు దేవుడు శిక్షకైనా లోబడాలి. దేవుడి శిక్షకు కూడా లోపడకపోతే తమ జీవితము పతనానికి దారి తీసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను నేను. దావీదును గద్దించాడు, దావీదు లోబడ్డాడు. కొంచెం ఆ శిక్షతోనే దావీదు తిరిగి మళ్ళీ మొదటి స్థితికి వచ్చాడు. సౌలును గద్దించాడు, సౌలు లోబడ్డాడా? లోబడలా. తను లోబడని కారణాన తను, తన బిడ్డలు, తన కుటుంబము మొత్తం గిరిపోతా పర్వతం మీద హతం కావాల్సి వచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు గద్దిస్తాడండి. ఎందుకు గద్దిస్తాడంటే నీ క్షేమము కోరి గద్దిస్తాడు, నువ్వు బాగుండాలని గద్దిస్తాడు, నీ భవిష్యత్తు అద్భుతముగా ఉండాలని గద్దిస్తాడు, నువ్వు పర్వత రాజ్యములో స్థిరముగా ఆ దేవుని కొన్ని పార్శ్వను కూర్చోవాలని గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు నువ్వు లోపడకపోతే ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్ష భయంకరంగా ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన కృప తరాలు ఉంటుందండి. ఆయన కోపముతో గద్దిస్తాడు, నా బిడ్డ తిరుగుతాడేమో అని గద్దిస్తాడు, తిరిగితే ఆయన సంకనెత్తుకొని ఆడిస్తాడు. తిరగలేదనుకో ఆయన శిక్షిస్తాడు. శిక్షలేమైనా నువ్వు తిరగలేదనుకో కొట్టేస్తాడు, వదిలేస్తాడు, సాతానికి అప్పగిస్తాడు. సాతాన్ రోమపత్రికలో ఉంటుంది. రోమపత్రిక మొదట వచ్చేయమనుకుంటానమ్మా, ఒకసారి సహాయం చేస్తారా? భ్రష్టాత్మకు అప్పగించిన అని ఉంటుంది. భ్రష్టాత్మకు అప్పగించిన అన్నమాట. ఎందుకో గుర్తు వచ్చింది మధ్యలో, కొంచెం హెల్ప్ చేయగలరా? ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన చెప్ప 1:28 చదవ తల్లి. కొంచెం మరియు వారు తమ మనసులో దేవునికి చోటియని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అమ్మా వినండి దయచేసి ప్లీజ్. ఏమంటే ఒకసారి ఒకవేళ ఆ స్టేజ్కి మేమంతా వెళ్తే అది చాలా విచారకరమైన విషయం. భ్రష్ట మనసుకు అప్పగిస్తే వాడి దగ్గర నుంచి తప్పించుకొని మనం మళ్ళా తిరిగి
పరిశుద్ధులుగా ఉండడం అనేది చాలా కష్టం. మన జీవితం అంతా కూడా భ్రష్టు పెట్టిపోతుంది, పతనమైపోతాము. ఈ రెండు కార్యాల్లోనే దేవుడు కోపముతో గద్దించినప్పుడు నువ్వు తిరగాలి. తిరగలేదా సెకండ్ స్టెప్ ఆయన తీసుకుంటాడు, శిక్షించటం ప్రారంభిస్తాడు. అది ఏ రూపంలోనైనా రావచ్చండి, శిక్ష ఏ రూపంలోనైనా రావచ్చు. చెప్తున్నాను, దావీదు చేసినటువంటి దోషానికి ఆ పాపంలో పుట్టిన బిడ్డను చంపేశాడు దేవుడు. నా ప్రియమైన బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో దేవుని యొక్క శిక్ష అనేక విధాలుగా ఉంటుంది. నీకు తెలియదు, అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటావు, ప్రభు ఏంటి ఎలా అయింది అనుకుంటావు. నువ్వు ఆయన గద్దించినప్పుడు నువ్వు తిరగలేదు, లోబడలేదు. ఆయన శిక్షకు ఆయన ఆరంభిస్తాడు. శిక్షలో కూడా నువ్వు తిరగకపోతే ఆయన భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. మిమ్మల్ని ఒక్కసారి నిర్గమకాండంలోనికి తీసుకొని వస్తాను. జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా కొన్ని మాటలే నేను మీతో చెప్తాను. నిర్గమకాండం 24:3 సహాయం చేయమా. నిర్గమకాండం 24:3. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించి ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారము చేసేదమని వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. ఏమండి చేస్తామన్నారా లేదా? ఏక శబ్దముతో అట్లా చేస్తావయ్యా. ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు కూడా చెప్పారు అలాగే. వినండి నా ప్రియమైన బిడ్డ, మనకి ఎందుకు, మన పరిస్థితులు ఎందుకు, మన కుటుంబంలో ఎందుకు భయంకరమైన వ్యాధులు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన అసమాధానం, బిడ్డల విషయంలో నెమ్మది లేని స్థితి. జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచిస్తూ ధ్యానించండి. మాటలు అక్షర సత్యాలు 100% నిజాలు మన జీవితంలో. అలా చెప్తున్నాను మూల వాక్యం, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. గద్దించకపోతే ఏమైపోతావు నువ్వు? నీవేమైపోతావు? గద్దించకపోతే పాడైపోతావు. ఆదాము ఎక్కడా? ఈ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని చెట్టు చట్ట దాక్కున్నాను. నువ్వు దిగంబరం ఎందుకయ్యో? నువ్వు దిగంబరా నీతో చెప్పిన వాడెవడు? అయ్యా అలా మాట్లాడుకుని దేవుడు అంటాడు, నేను తినొద్దన్న పడ్డామన్నా తిన్నావా? తిన్నానయ్యా ఒప్పుకుంటే బాగుండేదండి. మనకి కర్మ పట్టేది కదా అసలు. కానీ తిరగబట్టాడు. ఆ స్త్రీని ఎందుకు ఇచ్చాడు నాకు? ఆ స్త్రీ వెళ్ళిపోతే బాగుండేది కదా. ఆమె తినమంది, లేకపోతే వెళ్ళిపోతానంది. అందుకనే నేను తిన్నాను. మన ఆనందం ఒప్పుకుందండి. ఏమా ఎందుకు తినమన్నావు? నాదేం తప్పు లేదు, అది ఒక పాము తినమంది. పాము గట్టి తినమంటే కదా. నేనేం చెప్పాను నీకు? పాము ఏం చెప్పింది? నా మాట విన్నావా, పాము మాట విన్నావా? అదే నీకు ఈ సమస్తాన్ని ఇచ్చింది పామా? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టుగా సంఘమా, సాతాను మిమ్మలను ఆయనకు నేను ప్రధానము చేశాను, వాడు మిమ్మల్ని అవ్వలాగా మోసం చేస్తాడేమని భయం కలుగుతుందంటారు పౌలు గారి కొరింథీ పత్రికలో. కుయుక్తితో వాడు చెప్పే మాటలు నమ్ముతున్నాం, కానీ ప్రేమతో దేవుడు చెప్పిన మాటలు నమ్మగలుగుతున్నామా? ఓ మానవుడా, ఓ నరుడా, ఎన్నాళ్ళు బాధపడతావు. నా కోపమునకు, నా గద్దెంపునకు తిరుగు అంటే మేము తిరుగుతామో చెప్తున్నా తిరగట్లేదండి. భయంకరమైన పరిస్థితి ఏంటని చెప్తున్నావు. అయ్యా తిరుగుతాను నేను, అయ్యా మానేస్తాను నేను, అయ్యా ఎలాంటి పనులు చేయవయ్యా అంటావు, కానీ మళ్ళా చేస్తున్నావు. అందుకే నీకు శిక్ష, ఉగ్రతతో శిక్ష, నీ ఉగ్రతతో శిక్ష. అప్పుడు తిరిగితే ఈ శిక్ష రాదు. ఇప్పుడు చెప్తున్నాను,
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించినప్పుడు వారందరూ కూడా యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేస్తామని ఏకకంఠంతో చెప్పారా? ఇప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం సహాయం చేయమా? నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం వినండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంటండి. వినండి సోదరులారా, వినండి. తిని త్రాగి ఆడటానికి లేచారంట. ఏమని ఆడుతున్నారండి? కాగా యెహోవా మోషేతో ఇట్లను నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు మోషే. నేను వారికి నియమించిన త్రోవ నుండి నేను వారికి ఒక త్రోవ నియమించాను. నేను నియమించిన త్రోవ నుంచి వారు తొలగారు. తమ కొరకు కోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి ఏమన్నారు? ఏం చేస్తున్నారు? ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించింది చెప్పుకొని ఇదే ఈ దూడ అంటండి. వాళ్ళు విమోచించింది. ఎంత మైకప్పులో ఉంటారండి మానవులు. అరే నీ కోసం ప్రాణం పెట్టి దేవుడిని వదిలిపెట్టి ఏదో కల్పించుకొని ఏదో కుయుక్తులు కుట్రలు వ్యర్థమైనటువంటి ఆలోచనతో ఎందుకు భ్రష్టమైపోవాలంటే మనుషుడు ఈ కోసం ప్రాణం పెట్ట దేవుడు ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. సోదరుడా, నువ్వు ఆయన మాట వింటావని నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తముతో సంధి చేశాడని రాత్రి మాట్లాడాడు. ఆయన మనము దేవుడికి విరోధులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనము దేవుడికి శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనము సాతాను చేతిలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మనలను విమోచించి ఆయన రక్తంతో సంధి చేసి ఆయన మాంసయుక్తమైన శరీరమును బలిగా అర్పించి నిన్ను దేవునితో ఏకం చేశాడు. పరలోకము భూలోకము ఒకటి చేసినటువంటి గొప్ప దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయము. అదిగో ఆ ఇశ్రాయేలీయులు మోషే చెప్పిన మాట వింటామయ్యా అని ఏకకంఠంతో చెప్పారు. కానీ వారు ఆ విగ్రహాన్ని చేసుకొని దూడ బొమ్మను చేసుకొని వాళ్ళు తిని కూర్చొని తాగి ఆ బొమ్మను నెత్తులు పెట్టుకొని శరమ కచ్చరమని ఆడటానికి లేచారు. మోషే ఈ ప్రజలు తొలగిపోయారు. నేను ఏర్పాటు చేసినటువంటి మార్గం నుంచి త్వరగా తొలగిపోయారయ్యా. ఆయన గర్భించాడు, ఓటడలేదు. ఇప్పుడు శిక్ష వస్తుంది. చదువమ్మా, చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూశాను మోషే, లోబడనల్లని ప్రజలు, కావున నీ ఊరకుందుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో చెప్పండి. కోపము మండింది, శిక్ష ఎలా వస్తుంది చెప్పండి రా. ఏమంటాడు దేవుడు? 6 లక్షల మందిని వారి కోసం ఆయన దిగొచ్చాడు. మేఘములో నడుస్తున్నాడు ఆయన. ఐగుప్తులో నుంచి మేఘములు వారి మీద నడుచుకొచ్చి సముద్రం అడ్డమొస్తే వారి ముందు సముద్రాన్ని చీల్చుకుంటూ రండి అని అగ్ని స్తంభంలో రేత్రి మేఘ స్తంభంలో ప్రభువును నడిపించిన దేవుడు. వారి శత్రువు అయిన ఫరో సైన్యం తరుగుతూ ఉంటే ఇజ్రాయేలు ముందు నుంచి లేచి వెనక్కి వారికి వీరికి మధ్య నిలబడి వారికి చీకటి వీరికి వెలిగించినటువంటి మహాదేవుడు. ప్రతి తెగులు రప్పించి జీవించి విమోచించినటువంటి దేవుడు. ఆయన భక్తులు అంటున్నాడంటే వాళ్ళు కాల్ చేస్తానంటున్నాడు. సోదరా, తల్లి, బిడ్డ ఎట్టున్నారా? కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు. మోషే ఇప్పుడు ఇక్కడ మీలో నుంచి నీతిమంతులైన 6 లక్షల మంది నేను ఇక్కడ పెట్టిస్తాను. కాల్ చేస్తున్నప్పుడు బిడ్డ, దేవుడికి కోపం వస్తే ఎట్లా ఉంటదంటే ఏం మిగలతో బూడిదే మిగులుతుంది. దేవుడి కోపం వస్తే నువ్వు అనుకున్నా ఏమీ ఉండవు. బూడిద మిగులుతుంది. కాల్ చేస్తారు మోస వీళ్ళందరూ.
అక్కడ దైవజనుడు అడ్డం పట్టాడండి. చదువమ్మా, చదువు. 11వ వచనం దగ్గర నుంచి చదువు. మోషే యెహోవాను బ్రతిమాలుకొని మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో చాలా 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 నీ కోపము మండనేలా నీ బిడ్డలు కదయ్యా, నీ బిడ్డలు రక్షించమని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి నన్ను ఇంతో మామ దగ్గర మామ గొర్రెలు కాసేటువంటి నన్ను పిలిచి మండుచున్న పదవో నుంచి నాతో మాట్లాడి నా బిడ్డ బాధలను చూడకపోతున్నాను. మోసే పవిత్రులు ఫలించే కామాలు నడిపించమని చెప్పారే, ఇప్పుడు కాచేస్తానంటావేంటయ్యా? నేను లోపడుతున్నాను మోసే, నేను లోపడుతున్నానయ్యా. నేనేం చేసి పడిపోయాను. బొమ్మంట వాళ్ళ దేవుడు, బొమ్మంట ఆవు పేరు చేసుకొని ఆ బంగారు దేవుడు ఎత్తున పెట్టుకొని ఇదే మమ్మల్ని నడిపించిందంటున్నారు మోసే. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? కాల్చక ఏం చేయాలి? సోదరా, నా ప్రియమైన తల్లి, ఆలోచించవా? ఆలోచించవా? దేవుడు ఎందుకు మనకి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు? ఓ, ఎందుకు మనకి ఇంకా బ్రతుకునిస్తా ఉన్నాడు? ఎందుకు ఇంకా ఈ మాటలు పొడిగిస్తా ఉన్నాడు? ఎందుకు ఆయన ఆకాశం నుంచి ఆయన యొక్క ఆ నడుమును వచ్చి ఆయన వీపును సాలగా తుండించుకొని ఈ పాపపు నరమొక్కలు సాలలో నాటించుకుంటున్నాడు తెలుసా? ఆయన ప్రేమ ఇంకా చావల మన పట్ల, ఆయన వాత్సల్యత తగ్గల మన పట్ల ఇక ఎదురు చూస్తా ఉంటాడు. ఇప్పటికైనా తిరుగుతారేమో, ఇప్పటికైనా తిరుగుతారేమో. ఇస్రాయేలు తిరగల. ఎన్ని అద్భుత కార్యాలండి, ఎన్ని అద్భుత కార్యాలండి. బరువును అల్లాడించాడండి, శత్రువులు సముద్రంలో కలిపాడండి. ఓ, వాళ్ళ ప్రథమ సంతానాన్ని చంపేసేసి వాళ్ళని ఏడిపించి తన జనాంగాన్ని రక్షించుకున్నాడు. ఈ దేవుడు అద్భుతమైన దేవుడు. నీవు నమ్మిన దేవుడు చాలా శక్తివంతుడు. సుప్రీం గాడ్, యువర్ గాడ్ ఇస్ సుప్రీం గాడ్. హల్లెలూయా. ఈ దేవుడిని ఒక్కసారి నువ్వు గమనించకపోతే ఈ దేవుడిని శిక్షిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. అయ్యా, నీ కోపము మంటనేలా? చదువమ్మా ఇంకక్కడ. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? ఏమండి, దైవజనుడు దైవ బిడ్డలకు దేవునికి మధ్య నిలబడి చేసే ప్రార్థన ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో చూడండి. అయ్యా, వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి ఆ కొండల్లో ఆ ఎడారుల్లో వాళ్ళని చంపేశాడని మిమ్మల్ని గురించి ఐగుప్తీయులు అందరూ చెప్పుకుంటారు కదా. మన ప్రథమ సంతానాన్ని చంపాడు, మన పశువులు చంపాడు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ చంపాడని నీకెందుకు అయ్యా ఈ చెడ్డ పేరు? ప్రార్థన ఎలా ఉండాలండి? సాక్ష్యాలు ఎలా ఉండాలండి? బ్రతుకులు ఎలా ఉండాలండి? దేవుడు నిచ్చే బ్రతుకు ఎలా బ్రతకాలండి? దేవుడు దీవించే బ్రతుకు ఎలా బ్రతకాలండి? దేవుడు విమోచించే ప్రార్థన ఎలా చేయాలండి? మోషే అలా ప్రార్థన చేస్తా ఉంటే చదువమ్మా. ఈ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుమా. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని నేను వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానము ఇచ్చేదనని చెప్పావయ్యా. నువ్వు ఎందుకు చేస్తానంటున్నావు? ఇప్పుడు ఈ సంతానాన్ని భూమి మీద విస్తరింప చేస్తాడని చెప్పాడు, 1000 తరాలు కనికరిస్తాడని చెప్పాడు. మా పుత్రుడిని అబ్రహాముకి చంపేస్తానంటున్నావు ఏంటయ్యా? ఖాళీ చేస్తానంటున్నావు ఏంటయ్యా? అమ్మా, నువ్వు నేను బ్రతికుండటానికి ఏ ప్రార్థన దేవుడి దగ్గర అడ్డపడుతుందో తల్లి? ఏ భక్తులు ప్రార్థిస్తున్నారో, ఏ తల్లులు ప్రార్థిస్తున్నారో? ఇక మనం భూమి మీద నిలబడటానికి, ఇక మనం ఎలా ఉండటానికి మోషే చేసిన ప్రార్థనలు చేసేటువంటి వారు ఉన్నారు. అద్భుతమైన తెల్లవారుజామున 4 గంటలకి మేము జూమ్ మీటింగ్ అటెండ్ అయితే దాదాపు 60-70 మంది సేవకులు ఉదయాన్నే వేకప్ ప్రేయర్ అని ఆ గోడలు